హలో అండి, హాయ్, గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. సో ఇవాళ నేనైతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం అయితే మంచి గుడ్ న్యూస్ని తీసుకొని రావడం జరిగిందండి. సో మొత్తానికైతే మన కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల కోసం మంచి శుభవార్తనైతే అందించనుంది. ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో దట్ ఎలాంటి అప్డేట్స్ లైక్ పిఎఫ్ గురించి, పెన్షన్ గురించి, ఏదైనా గవర్నమెంట్ స్కీమ్స్ గురించి ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా నాకు తెలిసినంత వరకు నేను ట్రై చేస్తానండి షేర్ చేయడానికైతే. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మొత్తానికైతే మనకు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల కోసం అయితే మంచి శుభవార్తను అందించిందండి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 8th పే కమిషన్ గురించి మంచి గుడ్ న్యూస్ అయితే అప్డేట్ రావడం జరిగిందండి. సో మనకు ఈ 8th పే కమిషన్ వచ్చేసి January 1, 2026 నుంచి అమల్లోకి రానుందని అంచనా అయితే వేస్తున్నారండి. ఎందుకంటే మనకి ఇప్పుడు 7th పే కమిషన్ వచ్చేసి December 31, 2025 తోటి కంప్లీట్ అయితే అవ్వనుంది. సో మనకు ఈ కొత్త సంఘం సిఫార్సులతోటి ఉద్యోగుల వేతనాలు కానివ్వండి, పెన్షన్లు కానివ్వండి చాలా వరకు అయితే పెరగనున్నాయండి. సో దీనివల్ల చాలామంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కానివ్వండి, పెన్షనర్లకు కానివ్వండి, సో చాలా బెనిఫిట్స్ అయితే మనకు అవ్వనున్నాయండి. అయితే మనకు ఈ 8th పే కమిషన్లో మెయిన్ ఫ్యాక్టర్ చూసుకున్నట్లయితే మనకు ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అండి. సో ఈ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ తోటే మనకు శాలరీస్ కానివ్వండి, పెన్షన్స్ కానివ్వండి ఇవ్వడం అయితే జరుగుతుంది. అయితే ఈ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అనేది ప్రస్తుత బేసిక్ వేతనం ఏదైతే ఉందో దానికి వర్తింపజేసి కొత్త వేతనం, పెన్షన్ అయితే నిర్ణయించడం జరుగుతుందండి. సో మొత్తానికైతే మనకు 7th పే కమిషన్ వచ్చేసి ఈ డిసెంబర్తో అయితే ముగియనుంది. సో నెక్స్ట్ ఇయర్ నుంచి మనకు 8th పే కమిషన్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది. సో దీనిపైన చాలామంది ఉద్యోగులు అయితే చాలా హోప్స్ పెట్టుకోవడం జరిగింది. సో ప్రెజెంట్ చూసుకున్నట్లయితే మనకు 7th పే కమిషన్ మనకు 2.57 ఫిట్మెంట్ తోటి కనీస వేతనం చూసుకున్నట్లయితే 7,000 నుంచి 18,000కి అయితే అవ్వడం జరిగింది. అంతేకాకుండా కనీస పెన్షన్ కూడా 3,500 నుంచి 9,000 రూపీస్కి అయితే అవ్విందండి. సో ఇప్పుడు 8th పే కమిషన్లో చూసుకున్నట్లయితే ఫిట్మెంట్ ఫ్యాక్టర్ వచ్చేసి మనకి ఇప్పుడు 1.92 కానివ్వండి, 2.28 కానివ్వండి, లేకపోతే 2.57 అయితే ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. సో ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ప్రజెంట్ 25,000 బేసిక్ పెన్షన్ ఉన్న పెన్షనర్స్కి 1.92 ఫిట్మెంట్ తోటి 48,000 అయితే వస్తుందండి. అదే 2.28 ఫిట్మెంట్ తోటి 57,000 అయితే వస్తుంది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా చూసుకున్నట్లయితే 2.57 ఫిట్మెంట్ తోటి మనము పెన్షన్ చూసుకున్నట్లయితే మనకు 64,250 రూపీస్ అయితే వస్తుందండి. ఇది చూసుకున్నట్లయితే మనకు పెన్షన్కి సంబంధించి ఈ అమౌంట్ అయితే ఇన్ కేస్ మనము ఈ ఫ్యాక్టర్స్ తోటి ఇంత అమౌంట్ అయితే వస్తుంది. అదే మనము శాలరీ విషయం చూసుకున్నట్లయితే ప్రజెంట్ మన కనీస వేతనం వచ్చేసి ఇప్పుడు 18,000 నుంచి 34,560 రూపీస్ అయితే అవుతుందండి 1.92 ఫిట్మెంట్ తోటి. ఇన్ కేస్ అదే మనకు 2.86 ఫిట్మెంట్ తోటి మనకు వచ్చే శాలరీ వచ్చేసి 51,480 రూపీస్ అయితే మనకు శాలరీ వస్తుంది. సో మనకు మ్యాక్సిమం పెన్షన్ వచ్చేసి 1,25,000 నుంచి 3,57,500 వరకు అయితే పెరగవచ్చని అంచనా అండి. దీంతో పాటే మనకు డిఆర్ఎస్ అలవెన్స్ కానివ్వండి, సో ఇవన్నీ కూడా ఎక్స్ట్రాగా అయితే వస్తుంది. సో మొత్తానికైతే మనకు January 2026 నుంచి ఈ 8th పే కమిషన్ అయితే అమల్లోకి రానుంది. సో దీని గురించి ఇంకా ఏదైనా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ తెలిసినా డెఫినెట్లీ నేను వీడియో చేసి అయితే పోస్ట్ చేస్తాను. సో దిస్ ఈజ్ ఎ ఇన్ఫర్మేషన్, హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తాను. బాయ్ అండి. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.